నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకూడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ఈ చివరి దినాల్లో, ఈ భయంకర పరిస్థితుల్లో గత వారమంతా మీ కృపలో మనం భద్రపరిచి, సంరక్షించి, క్షేమం ఇచ్చి ఈ పరిశుద్ధ దినమందు మనం సజీలుగా లెక్కించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో మమ్మల్ని మీ మందిరంలోనికి చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా మీ ఏర్పాట్లో ఎందరైతే రావాల్సి ఉన్నారో, ఎవరెవరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఆటంకాలను తొలగించండి, సకాలం నడిపించండి ప్రభువా. రాలేకపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మరొక తరుణంలో వారందరినీ కూడా నీ మందిరం నడిపించుకొని ప్రతి ఒక్కరి విషయంలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, నీ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. దయగల తండ్రి, మేమందరము నీ ఎదుట మర్యాదగాను, క్రమముగాను, మాకు దీవెనకరంగా, మీకు మహిమకరముగా కొనసాగునట్లు మీ పరిశుద్ధాత్మ చేత నడిపించండి. పాటలు పాడినప్పుడు మా స్వరాలు నొట్టండి, చక్కగా ఘనంగా పాడి నేను స్తుతించి నీ సన్నిధి అనుభవించే భాగ్యం దయచేయండి. నీ వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు నీ వాక్యంతో మా హృదయాలు నింపండి. నీ వాక్య బలిలో మా జీవితాలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించినప్పుడు ప్రార్థనా శక్తి గల మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి అయా మా స్థితికి తగినట్టుగా మీ దృష్టికి అనుకూలంగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఆ రీతిగా ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా మమ్మల్ని నా తండ్రి క్రమంగా నడిపించి మమ్మల్ని దీవించి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధనా సమయంలో ఉత్తర ప్రత్యుర్భాగంగా దావీదు రాసినటువంటి 25వ కీర్తనను బత్తిన బాబు వచ్చి ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుతాడు. ఈ మాసపు ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథము 25వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. చివరి వచనం అందరము కలిసి చదువుకుందాం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకునుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము.
నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయేలును విమోచించుము. ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలు పరీక్షింపబడునుగాక. ఆమేన్. మొదటిగా సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే, నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి ప్రయాణంలో నా జంటగా నిలిచావే, నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిలా సాగమని. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే
నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను సాగగా నా స్వరం వాడని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిన్ను సాగగా నా స్వరం వాడని నా గీతం ఆత్మలతో నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రదర్శించని ఈ మాట నా పాటగా అనుక్షణం పాడని చోటగలమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని ఏ చోటగలమెత్తినా ఈ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని వినిపించుచున్నప్పుడే ఉద్వేగముల రేపగా స్థిరమైన ఉజ్జీవము లోన రగిలించని నా గీతం ఆత్మలతో నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతి వారికి బలవంతముగా మార్చని
రాజశేఖర్ కుమార్తె, రెండో కుమార్తె అమ్మాయి వచ్చి పాట పాడతారు. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం, దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం, కష్టమైన శోధనైనా నిన్ను పాడెదను, నిన్ను స్తుతింతును. కష్టమైన
రూపం నాలోన ప్రతిబింబమై నీ ప్రేమ నీ కరుణ నా హృదిలో నా ప్రవహించని
భాగం అపోస్తలుడైన పౌలు గలతీయుల సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయ్యుండడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకునుడి. దేవుడి వాక్య భాగమును మన వినికిడలో ఆస్వాదించునుగాక. ఆమె. దయచేసి స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకున్నాం. అలాగే ప్రారంభంలో ఏదో ఒక వాక్యం చదివి నేను ప్రారంభిస్తాను ఆరాధన. కనుక ఈ యొక్క ఆరాధన ఈరోజు ఏ మాటతో నేను ప్రారంభించానంటే, ఇదే పత్రిక ఇదే అధ్యాయం 5వ మొదటి వచనం చదివి నేను ప్రార్థన చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభించాను. ఏమిటి ఆ మాట? ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమన కాడి క్రింద చిక్కుకొనకుడి. స్వాతంత్రం అనే మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకు నేను ఈ మాట తీసుకున్నాను, ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకున్నానంటే, ఈరోజు 76వ గణతంత్రం అండి. అందుకనే నేను 3 పాటలు కూడా సా అక్షరంతోనే పెట్టాను. 69వ పాట సర్వదేశములారా అన్నాను, 689వ పాట సర్వకృపా నీదేగు ప్రభు అన్నాను, చందా పాట కూడా సర్వచిత్తము నీదేనయ్య అనే పాట పెట్టడం జరిగింది. ఎందుకంటే గణతంత్ర దినోత్సవం, 76వ గణతంత్ర దినోత్సవం. అందుకనే ప్రభుత్వ ఉద్యోగులు మన మధ్య లేరు. వారు జెండా వందనానికి వెళ్ళారు. మనం చదువుకున్నట్టు వాక్య భాగం గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో కూడా స్వతంత్రం అనేటటువంటి మాట కనబడతా ఉంది. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అనే మాట కనబడతా ఉంది. కాబట్టి చదివిన వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, నీవు స్వతంత్రుడవా దాసుడవా? ఆనందపాడిన పాటలో కూడా నీ రూపం అనే పాటలో మధ్యలో ఒక దగ్గర నీ దాసుడననే మాట కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి వారు ఆలోచన చేసుకుందాం. మనం దాసులముగా ఉన్నామా లేదా స్వతంత్రులముగా ఉన్నామా? స్వాతంత్ర దినోత్సవం అంటే మనకు తెలుసు, అలాగే గణతంత్ర దినోత్సవం అంటే కూడా తెలుసు. స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి? ఎప్పుడు వచ్చింది? 1948వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రాన్ని ప్రకటించి వెళ్ళారు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. మరి గణతంత్ర దినోత్సవం అంటే గణము, అగణితము. అగణితం అంటే లెక్కింపలేని, గణితం అంటే లెక్కలు. ఇవన్నీ మనకు తెలుసు. గణిత శాస్త్రం, లెక్కల శాస్త్రం. మనకు 1945వ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్రాన్ని ప్రకటిస్తే, అప్పుడు బ్రిటిష్ వారి కాలంలో భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి ఈ దేశాన్ని వారు పరిపాలించారు, నడిపించారు. మనకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఈ దేశం నడిపించుకోమని చెప్పడం జరిగింది.
అది గణతంత్రం అంటే రాజ్యాంగాన్ని లెక్కలోకి తీసుకున్నటువంటి దినం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని భారతదేశం లెక్కలోనికి తీసుకొని అంటే గణించి గణతంత్ర దినోత్సవం అట్లా గణతంత్రం. అలాగే మనం వ్యక్తిగతంగా క్రైస్తవ్యానికి అన్వయించుకుంటే మనం యేసుప్రభువుని నమ్ముకున్న దినం ఒకటి ఉంటుంది. అలాగే అది మన జీవితానికి చట్టబద్ధంగా ఏర్పడిన రోజు బాప్తిసం రోజు విశ్వాస ప్రమాణం చెప్పి దేవునితో మనం ఒడంబడిక చేసుకొని క్రైస్తవ్యంలోనికి చట్టబద్ధంగా అడుగు పెడతాం. యేసుప్రభువుని అంతకుముందే నమ్మి ఉంటాం తెలుసుకొని, కానీ దేవుని యొక్క చట్ట పరిధిలోనికి వచ్చేది బాప్తిసం కానించి. అలాగే స్వాతంత్ర దినోత్సవం ఉంది, గణతంత్ర దినోత్సవం ఉంది. ఇక్కడ మనం పాడుకున్న పాటల్లో కానీ చదువుకున్న వాక్యంలో కానీ స్వాతంత్రము అనే మాటలు మనకు కనబడుతున్నాయి. కనుక ఈ గణతంత్ర దినోత్సవం రోజు 76వ గణతంత్ర దినోత్సవం. నేను నా జీవితంలో 76 చూడలే, 76 గణతంత్రాలు చూడలే. 76వ గణతంత్రం చూస్తూ ఉన్నా, కానీ 76 చూడలే. ఎందుకంటే నా వయసు 76 కాదు, 63 చూసా. 63 గుడ్ ఫ్రైడేలు, 63 ఈస్టర్లు, 63 న్యూ ఇయర్లు, 63 క్రిస్మస్లు, 63 ఇండిపెండెన్స్ డేలు, 63 రిపబ్లిక్ డేలు. ఈ నెలాఖరికి 63 పూర్తి అవుతాయి కదా. అట్లాగే ఇక్కడ చేరిన మనం అందరం కూడా మన ప్రాయాన్ని బట్టి అన్ని గుడ్ ఫ్రైడేలు, అన్ని ఈస్టర్లు, అన్ని క్రిస్మస్లు, అన్ని న్యూ ఇయర్లు, అన్ని ఇండిపెండెన్స్ డేలు, అన్ని రిపబ్లిక్ డేలు చూసి ఉన్నాం. అయినా కానీ మరి ఇక్కడికి వద్దాం చదువుకునే వాక్య భాగంలోనికి. ఇప్పుడు మనం దాసులమా స్వతంత్రులమా? స్వాతంత్ర దినోత్సవాలు వచ్చేసాయి, గణతంత్ర దినోత్సవాలు వచ్చేసాయి, క్రిస్మస్లు వచ్చేసాయి, గుడ్ ఫ్రైడేలు వచ్చేసాయి, ఈస్టర్లు, న్యూ ఇయర్లు అన్నీ వచ్చేసాయి, వెళ్ళిపోయినాయి. అయినా కానీ నీ జీవితంలో ఇన్ని న్యూ ఇయర్లు వచ్చాయి, ఇన్ని క్రిస్మస్లు వచ్చాయి, ఇన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చాయి, ఈస్టర్లు వచ్చాయి, ఎన్నో మీ ప్రాయం ఎంతో అన్నీ వచ్చాయి. అయినా కానీ ఇంకా మనం దాసులముగా ఉంటే దేవునికి ఎంత దుఃఖమో. ఎంతకాలమని ఆయన ఎదురు చూస్తాడు? ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? ఎంతకాలం మీరు నా గౌరవాన్ని అవమానముగా మార్చెదరు? ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఓపికతో. ఇంకెంతకాలం ఓపిక పడతాడు? ఇంకా ఏ వయసు వరకు ఇట్లాగే ఉంటారు? ఇంకా ఎప్పుడు మారుతారు? దేవుని యొక్క ఆక్రోశం, దేవుని యొక్క ఆవేదన ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం అంటున్నాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉంటకు పిలువబడితిరి. మనం పిలువబడ్డాం దేవుని చేత. దేనికి? స్వతంత్రులముగా ఉండడానికి. అంటే అది వరకు మనం స్వతంత్రులము కాదా? కాదు. ఎందుకంటే రోమా 3:23 ప్రకారంగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అన్నాడు. అందరూ పాపం చేస్తూ ఉన్నారు. అయితే దాసులు ఎట్లా అవుతారు అంటే యేసుప్రభు స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అన్నాడు. ఏ భేదం లేకుండా అందరూ పాపులుగా పుడుతున్నారు, పాపములు జీవిస్తున్నారు. కాబట్టి యేసుప్రభు చెప్పిన మాట ప్రకారంగా అందరూ పాపమునకు దాసులే. పాపం చే ప్రతివాడు, ఇజ్రాయేలీయుడైనా క్రైస్తవుడైనా, యాజకుడైనా యాచకుడైనా, ఎవరైనా సరే పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడే. ఎట్లా? పాపము చేత మరులు కల్పబడి, ఏడవబడి, మరులు కల్పబడి, పాపం పరిపక్వమై మరణమును కనును. ఇంత ఉంది ప్రాసెస్. ఒక్కసారే మనం గ్రహపాటును పొరపాటును పాపం చేస్తాం, ఆ తర్వాత అది మనల్ని చేపిస్తూ ఉంటుంది అంతే. చేయకూడదు అనుకున్నా మనం చేయకుండా ఉండలేం, ఎందుకంటే దానికి దాసులం అయిపోయాం. అది మన బాస్. ఎవరు మన బాసు? పాపం. మన బాస్ ఎట్లా చెప్తే అట్లా మనం చేయాల్సిందే. ఏం చెప్తాడు మన బాసు? మన బాసు పాపం అయితే మనం చెప్పేది పాపం చేయమని. కాబట్టి మనం చేసేది పాపమే. అందుకన్నాడు యేసు ప్రభు,
పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం దాసులముగా ఉన్నామా, పాపమును విడిచిపెట్టి స్వతంత్రముగా ఉన్నామా? స్వాతంత్ర ఫలాలు దేశంలో మరి స్వాతంత్ర సమరయోధులు తెచ్చారు. మనకు వ్యక్తిగత స్వేచ్ఛ కూడా యేసు ప్రభు తెచ్చాడని గలతీ 5:1 మనం చూస్తున్నాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రంగా చేసి ఉన్నాడు. మామూలుగా చేయలే, సులభంగా చేయలే. ఆయన ఈ లోకంలో జన్మించి జీవించి పరిచర్య ప్రారంభించి అసూయ పరుల చేత ద్వేషించబడి, ఉమ్మివేయబడి, గడ్డపు వెంట్రుకలు పెరికివేయబడి, హింసించబడి, దూషించబడి, కొరడాలతో కొట్టబడి, ఆయన అనేక రకాలుగా హింసించబడి, సిలువలో చేతుల్లో కాళ్ళల్లో చిలమేకలు కొట్టబడి, ముళ్ళ కిరీటం నత్తిన పెట్టబడి, రక్తమంతటిని ఓడ్చి చివరికి ప్రాణం విడిచాడు. ఇదంతా ఏంటి? పాపమనే బానిస బ్రతుకులోంచి మనల్ని విడిపించడానికి చేసిన కార్యం. అంత కష్టపడి దేవుడు నిన్ను నన్ను స్వతంత్రులుగా చేయడానికి ఆయన చేసాడు కార్యం. అందుకంటున్నాడు, ఇంకా నీవు దాసుడువా లేక స్వతంత్రుడువా? మొన్నటి వరకు హమాస్ వారు కొంతమందిని, ఇజ్రాయెల్ కొంతమందిని బందీలుగా పెట్టుకున్నారు. ఒప్పందం మేరకు ఇప్పుడు కొద్ది మందిని విడిపిస్తున్నారు. మొన్ననే ఒక 4 లేడీ సైనికుల్ని హమాస్ వారు ఇజ్రాయెల్ సైనికులు విడిపించారు. ఎంత కోలాహలము అంటే, బంధకాల్లో ఉన్నప్పుడు అనుక్షణము మరణ భయమే. ఎప్పుడు ఎవరిని తీవ్రవాదులు ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో తెలీదు. ప్రాణాల గ్యారంటీ లేదు. వాళ్ళు పెట్టిన అన్నం తినాలన్నా కూడా భయమే. అందులో విషయం పెట్టారేమో, లేదా మత్తుమందు పెట్టారేమో, మమ్మల్ని ఏం చేస్తారో అనుక్షణం ప్రాణభయంతో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు పెట్టే దాంట్లో ఏముందో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో చెడిపోతారో లేదా విడిచిపడతారో తెలియదు. అనుక్షణం ప్రాణభయంతో అల్లాడినారు. విడిపించబడిన తర్వాత వారి సంతోషానికి అవధులు లేవు. ఇజ్రాయిల్ విడిపించబడిన, హమాస్ వారు విడిపించబడిన వారి యొక్క ఆనందం అవధులు లేని ఆనందం. బంధకాల్లో దాసులుగా ఉన్నప్పుడు వారు పొందుకున్న ఆ బాధ అన్నిటినీ మర్చిపోయి గంతులేస్తున్నారు, ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్నారు, గంతులేస్తున్నారు, ఆనందిస్తూ ఉన్నారు. స్వాతంత్ర ఫలాలంటే అవి. మనం పాపం అనే బానిసత్వంలోంచి విడిపించబడితే, దేవుడిచ్చిన స్వాతంత్ర ఫలాలు మనం అనుభవించడం ప్రారంభిస్తే మన ఆనందం, మన సంతోషం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనము పుట్టుకతో పాపులముగా పుట్టాము, పాపం చేశాము. ప్రభు చెప్పినట్టుగా పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడే. కొంతమందికి పాపం అంటే ఏంటో తెలియదు. పాపం అంటే ఏంటి తెలిస్తే పాపం విడిచిపెట్టేవాళ్ళు లాగా. 1 యోహాను పత్రిక 5:16 సకల దుర్నీతియు పాపము. అవినీతి అంతా పాపమే. సకల దుర్నీతి పాపమే. 1 యోహాను పత్రిక 3:4 ప్రకారంగా ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవునికి ఆజ్ఞలు ఉల్లంఘించడమే పాపము. సకల దుర్నీతి పాపము. రోమపత్రిక 2:14-15 ప్రకారంగా మనస్సాక్షికి వ్యతిరేకంగా జీవించడం పాపం. మనస్సాక్షికి వ్యతిరేకంగా జీవించడం పాపమే. దేవునికి ఆజ్ఞ ఉల్లంఘించడం పాపమే. అవినీతిగా జీవించడం పాపమే. ఈ 3 మాటల వెలుగులో ఒక్కసారి మన జీవితాలు పరిశీలన చేసుకుంటే మనం ఏమై ఉన్నామో అర్థం చేసుకోగలుగుతాం. మనము ఏమై ఉన్నామో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే తెలియదు చాలామందికి మనం పాపులమో కాదో. చాలామంది అదే అంటారు కదా, కాకి పిల్ల కాకికి ముద్దు. ఎవడి జీవితం వాడికి ముద్దు. వాడి జీవితంలో వాడికి ఏ దోషం కనబడదు. ఎందుకంటే వాడి వీపు వాడికి కనపడదు కాబట్టి. అందుకనే లేఖనం ఏం చెప్తుందంటే, తిమోతికి రాసిన 1వ పత్రిక 5:24 చదువుతున్నాను. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందర నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ముందు వెనకాల
కొందరి పాపాలేమో తేటగా బయలుపడి న్యాయపు తీర్పుకి వారి ముందు నడుస్తూ ఉన్నాయి. పాపులకి పైలట్టు పాపమే. మంత్రులు వస్తాంటే ముందుగా పైలట్ వాహనం వస్తుంది, ఎర్రటి బొగ్గు ఒకటి పెట్టుకొని కారు మీద కీం కీం కీ అంటా వస్తుంది కదా. అలాగే పాపి ముందు పోతున్నాడంటే వాడికి ముందు ఎవరు పోతారు? వాని పాపాలు పోతూ ఉంటాయి, జబర్దస్తుగా పోతూ ఉంటాయి. మేము ఎవరు అనుకుంటున్నారు? మా వంశం ఏంది? అదిగో ఆయన వంశమే. మా గోత్రం ఏంది? పాపాలు. ఆయన గోత్రమే మా గోత్రం, ఆయన వంశమే మా వంశం. మా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? అదిగో అదిగో మా వెనకాల వస్తున్నారు, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే. ముందు జబర్దస్తుగా వెళ్తుంటాయి పాపాలు కొంతమందికి. అంటే ఏంటి? బహిరంగంగా పాపములు చేసేవారు అందరికీ తేటగా కనబడతాయి, అవి ముందు పోతూ ఉంటాయి. మరికొందరి పాపములు ఎక్కడంట? వారి వెనకాల నడుస్తూ ఉంటాయి. పాపములకు తెలియదు, అవి పాపాలని తెలియదు, అవి రహస్య పాపాలు. రహస్య పాపాలు వెనకాల వస్తుంటాయి సల్లంగా, బహిరంగ పాపాలు ముందు వస్తూ ఉంటాయి. మొత్తానికి వీడికి ముందు వెనకాల నడిచేది ఎవరు? దేవదూతలు కాదు, దేవుడు కాదు. ముందు పాపమ్మ, వెనకాల పాపయ్య నడుస్తారు. మంచోళ్ళే. ఇక మనకి ఎంతలావు కాపుతలో. కాబట్టి మనం దాసులమై ఉన్నామా, స్వతంత్రులమై ఉన్నామా? మన దేవుడేమో క్షమించే దేవుడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 10 దాకా. మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుని వారము, మరియు మనలో సత్యము ఉండదు. నాలో పాపము లేదు అని చెప్తే నీలో సత్యము లేదు అనే విషయం అర్థం చేసుకో. నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావని తెలుసుకో. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 10వ వచనం, మనం పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మన పాపము లేదు అని చెప్పుకుంటే దేవుని వాక్యం మనలో ఉండదు, దేవుని మనం అబద్ధికునిగా చేసిన వారం అవుతాము, మనలో సత్యం ఉండదు, మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. యథార్థంగా మనం దేవుని సన్నిధిలో నిలబడి అయ్యా నేను పాపిని క్షమించు అంటే ఆయన నమ్మదగిన వాడు గనక నీ పాపలు విస్తారముగా ఉన్నప్పటికీ, ఆకాశులంటేనంత విస్తారమైనవి అయినప్పటికీ, ఘోరమైనవి అయినప్పటికీ, శాపములైనప్పటికీ, శాపగ్రస్తులైనప్పటికీ ఆయన క్షమిస్తాడు. ఎవరిని తోసివేసేవాడు కాదు. నేను నా వ్యక్తిగత ప్రార్థనలో అప్పుడప్పుడు అంటూ ఉంటాను, అయ్యా నేను మాటికి తప్పిపోతున్నానని నన్ను తోసివేయొద్దు. నీ యొద్దకు నేను వేసే అడుగుల్లో అవి నా తప్పటడుగులు అనుకో, అవి తప్పటడుగులు. చిన్న బిడ్డ తండ్రి యొద్దకు తల్లి యొద్దకు వచ్చేటప్పుడు తప్పటడుగులు వేస్తూ వస్తాడు, అందులో పడడం లేయడం అన్నీ ఉంటాయి. కాబట్టి మాటికి తప్పిపోయేటటువంటి మమ్ములను అందరి గురించి కూడా చేస్తాను. మమ్మల్ని తోసివేయొద్దు. ఊరకని తప్పిపోతాడు, మాటి తప్పిపోతున్నాడు, ఇన్ని సంవత్సరాలు తప్పినట్టు తోసివేయొద్దు. బతిలాడుకోవడంలో ఆ మాటలు వస్తాయి నాకు. అవి నా తప్పటడుగులు, అవి మా తప్పటడుగులు అనుకొని లెక్కించి మమ్మల్ని కరుణించు అని చెప్పి ప్రార్థన చేస్తుంటాను. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు గనుక యేసయ్యా నన్ను క్షమించు. ఆకాశం తట్టు కళ్ళెత్తి చూడడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపిని నన్ను కరుణించమన్నాడు, కరుణించబడ్డాడు. వారానికి 2 పర్యాలు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, వాడి వల్ల నేను కాదు అని అన్నవాడు విడిపించబడ్డాడు. విరికి నలిగిన హృదయముతో, యథార్థ హృదయముతో దేవా నన్ను కరుణించు అంటే కరుణిస్తాడు. ప్రేమస్వరూపండి, అంతటి ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉండి క్షమాపణ పొందుకోలేకపోతున్నాం. పాపభారాన్ని ఇంకా మోస్తున్నాం, దోశిక్షను అనుభవిస్తున్నాం, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, బానిసలముగానే ఉంటున్నాం, స్వతంత్రత పొందుకోలేకపోతున్నాం, స్వాతంత్ర ఫలాలు మనం అనుభవించలేకపోతున్నాం. ఎంత అజ్ఞానం చూడండి. స్వాతంత్రాన్ని ఇచ్చే దేవుడు మన ఎదుట ఉంటే సిద్ధంగా మనం స్వాతంత్ర ఫలాలు అనుభవించలేక ఇంకా బానిసలముగానే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ వారి ప్రాణములు ఇసిగి
వారు సమస్యలు స్థితికి వెళ్ళి దేవునికి మొర్ర పెట్టిరి, నిట్టూర్పులు విడిచిరి. దేవుడు దిగి వచ్చాడు, మోషే నియమించాడు, అద్భుత కార్యాలు జరిగించాడు, వారికి స్వాతంత్రం ఇచ్చాడు. వారి స్వాతంత్రం పొందుకున్న తర్వాత వారి శత్రులు ఆ ఎర్ర సముద్రంలో ముంచి ఇవ్వడిన తర్వాత ఆవలగట్టున వారు తంబుర సితారాలు పట్టుకుంటూ పాటలు పాడుకుంటూ సంతోష గీతాలతో వెళ్ళారు. స్వాతంత్ర ఫలాలు అనుభవించారు, వాగ్దాన దేశాన్ని చేరుకున్నారు, ధర్మశాస్త్రం పొందుకున్నారు, ప్రత్యక్ష గుడారాన్ని పొందుకున్నారు. దేవుడు వారికి ముందు నడిచాడు మేఘస్తంభములో. ఈ స్వాతంత్ర ఫలాలు మనం అనుభవించాలి. మన ముందు మన పాపాలు కాదు నడవాల్సింది, మేఘస్తంభమై దేవుడు నడవాలి మన ముందు. ప్రభునందు పిల్లారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ 76వ గణతంత్ర దినోత్సవం నాడు మన యొక్క వయసు ఏ పాటిదో అన్ని సంవత్సరాలుగా మనం జీవిస్తున్నాం. ఎలాంటి వారముగా జీవిస్తున్నాం? ఇంకెంతకాలం జీవించాలనుకుంటున్నావు? అలాగే సరే, ఇప్పటివరకు జీవించావు, సరే ఏదో ఇప్పటివరకు జీవించావు, ఇంకెంతకాలం జీవించాలనుకుంటున్నావు? ప్రభు వచ్చే వరకు కూడా మధ్యాకాశంలో ఆయన చూసి అప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభు నన్ను క్షమించని. అప్పుడు మారు మనసు రాదు. కొంతమంది అనుకుంటారు ఆయన మధ్యాకాశానికి వస్తానే అందరు చూస్తారన్నారుగా, ఆయన ఆడికి వస్తాను ఇక్కడ మోకరిల్లు చేస్తా. కొంతమంది అనుకుంటారు మంచం మీద పడిన తర్వాత కదా చనిపోయేది. మంచం మీద పడినప్పుడు తీరిగ్గా పాపాలు ఒప్పుకుంటాను. మంచం మీద పడే వయసు వచ్చేసరికి నీకు జ్ఞాపక శక్తి ఉండదు, నీ పాపాలు నీకు గుర్తుండవు, మతి స్థిమితం తప్పిపోతుంది, నువ్వు ఒప్పుకోలేవు. అందుకనే వాక్యం విని వెంటనే వాక్యాన్ని స్పందించాలి, వెంటనే సమయం ఉండగానే. ఎంతమందికి ఈరోజు మారు మనసు పొందడానికి చివరి దినమో తెలియదు. ఉండొచ్చు ఇంకొక 50 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయుష్కాలం, కానీ మారు మనసు పొందడానికి ఎంతమందికి ఈరోజు చివరి దినమో? రేపటి దినం ముందు ఏసే వాళ్ళే బుద్ధులని కనికల వల్లే ఎలుగెత్తి ఏడ్చిన మారు మనసు రాదు. సమయాన్ని పోగొట్టుకున్నాడు యూదా ఇస్కరియోతు, పశ్చాత్తాపడ్డాడు, ప్రయోజనం ఏంటి? ఉరిశిక్ష వేసుకున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకమునిపే దేవునితో మనం మోకరిల్లుదాం, మన పాపాలని ఒప్పుకుందాం, పాపమునకు దాసులు కాకుండా దేవునికి దాసులముగా జీవించుదాం. అదే వాక్యం చెబుతూ ఉంది గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం మనం 13వ వచనం ప్రారంభ మాట, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. దేవుని చేత మనం పిలువబడ్డాం స్వతంత్రులుగా ఉండడానికి. స్వతంత్రులముగా ఉన్నామా? అందుకొరకు మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడిచ్చే స్వాతంత్రాన్ని మనం అనుభవిద్దాం. రెండో మాట, ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకూడదు. గలతీ 5:13లో రెండో మాట. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీక్రియలకు హేతువు చేసుకొనక అంటున్నాడు. పాపక్షమాపణ ఇచ్చాడు, పాపంలోంచి విడిపించాడు, ఇప్పుడు నీకు స్వాతంత్రుడు, నీకు స్వాతంత్రం ఉంది మంచి చేయడానికి చెడ చేయడానికి. ఇప్పుడు నీ స్వాతంత్రాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. నీకున్న స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. కొంతమంది నన్ను అడిగేవాడే లేడు, నేను ఎవరికి జవాబుదారీ కాదు, నాకు ఎవరంటే భయం లేదు, నా ఇష్టం. వాడికున్న స్వాతంత్రాన్ని వాడి ఇష్ట ప్రకారం జీవిస్తాడు. ఇష్ట ప్రకారం జీవించి లోకంలో జీవించి అన్ని జబ్బులు తెచ్చుకొని డాక్టర్ వచ్చి నువ్వు చచ్చిపోతావు, ఇంక బతకవు, కొద్ది రోజులు నీకు తినమంటే అప్పుడు ఇంకొంచెం కాలము నాకు ఆయుష్కాలమేమో, ఆ పాట ఉందిగా, నా బతుకు దినములు లెక్కింపుని మన ఇంకొంచెం అప్పుడు గోజాడేది అయిపోయింటుంది. అప్పటికి టైము ఆవిడకి మారు మనసు నీకు పొందడానికి దేవుడి టైం అయిపోయి ఉంటుంది, ఇక లాభం లేదు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని శారీక్రియలకు హేతువు చేసుకొనక, అంటే దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకో. దేవుడు సాతానికి స్వాతంత్రం ఇచ్చాడు, పరలోకంలో దూతలందరికీ ఇచ్చాడు, కానీ సాతానుడు దుర్వినియోగం చేసుకున్నాడు. ఏమైపోయినాడు వాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగం నేను చదువుతున్నాను, చూడండి. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని
నీవు మనసులో అనుకుంటేవి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. దేవుడు మేఘమండలాల్లో వస్తాడు, దీనికి సాతానికి మేఘమండలం కావాలా? దేవుడు ఉత్తర దిక్కున్న సభాపర్వతంలో పరలోకంలో అక్కడ కూర్చొని సభ నిర్వహిస్తాడు, ఈడు అక్కడ కూర్చోవాలా, సభలో కావాలా స్థానం. దేవుని సింహాసనం కావాలా, దేవుని అన్నిటికి కావాలా. హెచ్చించుకున్నాడు, ఏమైపోయినాడు? నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అంటే సాతానుడు దేవుడి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు కనుక వాడు దేవునికి వైరైనాడు, నరకాన్ని పొందుకున్నాడు తప్ప నరకాన్ని తప్పించుకోలేకపోయాడు. అలాగే ఆదాము అవ్వలు కూడా వారికి ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడేమో వాళ్ళని సృష్టించి దీవించి భూమిని నిండించుడి అన్నాడు. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అని దీవించాడు. తర్వాత ఏదైనా తోటలో పెట్టే ముందు ఆదాము చెప్పాడు, నువ్వు మంచి చెడ్డలు తెలియనిచ్చు, వృక్ష ఫలం మాత్రం తినవద్దు, తినుదినమున నిశ్చయముగా చచ్చదు అని చెప్పాడు. ఆదాములో ఏదైనా తోటలో పెట్టారు. సాతానుడు వచ్చాడు, ప్రలోభ పెట్టాడు, అవ్వ పండులు తినేసింది. అవ్వ తీసుకుని పోయి లాలం చేసి ఆదాము కూడా ఇచ్చింది, అలా ఆదాము కూడా తిన్నాడు. అప్పుడు వీళ్ళు కళ్ళు తెరవబడ్డాయి, దిగంబర్లను తెలుసుకున్నారు, అంజురుపు ఆకుల చేత కచ్చడాలు చేసుకున్నారు, షాట్లు చేసుకున్నారు. ఇప్పుడుండే షాట్లు అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి కదా పొట్టిగా, ఎయిర్ ఫ్రీ. అంజురుపు ఆకుల చేత వాళ్ళు షాట్లు చేసుకున్నారు, చెట్టు సాటు దాక్కున్నారు. దేవుడు వచ్చేసరికి ఎక్కడ ఆదామా అంటే నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నామన్నారు. ఎందుకు దాక్కున్నావు? నేను తినదని చెప్పండి విన్నావా అంటే ఇప్పుడు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 11 నుంచి చదువుతున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడో, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. ఏం చెప్పాలి జవాబు? తింటివా అన్నాడు. ఏమని చెప్పాలా? తిన్నాను అని చెప్పాలి. ఎంత చక్కగా చెప్పారు మీరు. అసలైన ప్రశ్నకి సిసలైన జవాబు చెప్పారు. దేవుడు మేము దీవించుగాక. తిన్నావా అంటే తిన్నాను అని చెప్పాలి. ఆదాయం ఏం చెప్తున్నాడు? భార్య మీద సాడీలు చెప్తున్నాడు, భార్య మీద సాడీలు చెప్తున్నాడు. అంతకాలం పాపం వంట చేసి పండ్లు అన్నీ ఎతికి తెచ్చి ఇచ్చి సహజీవనంగా ఉంటే, తోడుగా ఉంటే ఏం చెప్తున్నాడు చూడండి 12వ వచనంలో, అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష పనులు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. ఎందుకు? నీ బుద్ధి ఏమైంది? భార్య మీద సాడీలు చెప్తున్నాడండి దేవుడికి. ఆ రోజుల్లో భర్తలు అట్లా ఉండేవాళ్ళేమో. కాబట్టి ఆ రోజుల్లో చూడండి, ఆదాము దేవుని ఎదుట, నువ్వు నాకు తోడుగా ఉండడానికి ఇచ్చావే, ఈ స్త్రీయే నాకు ఇస్తే నేను తిన్నా. ఆ మాట ఎందుకు? నువ్వు తిన్నావా లేదని అడిగాడు. తిన్నావా అన్నాడు. తిన్నాను అని చెప్పు. ఎవరిస్తే తిన్నావు, ఎట్లా తిన్నావా అని అడిగాడా? ఆన్సర్ టు ద పాయింట్ కదా, కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పారు. ఆదాము చెప్పలేకపోయినాడు. పాపం అవ్వని అడిగితే ఏం చెప్పిందో చూడండి. అవ్వ ఎంత మంచిదో. 13వ వచనం, అప్పుడు దేవుడు యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. భర్త మీద ఏమైనా చెప్పిందా? అక్కడే ఉంది. తన మీద భర్త చాడీలు చెప్తే వినింది. విన్నప్పుడు ఇప్పుడు ఎన్ని చెప్పాలి? ఒకటి చెప్తే 4 చెప్పాలి. కానీ ఒక్కటి కూడా చెప్పలే. భర్త మీద ఒక్క మాట కూడా చెప్పాలి. ఎంత మంచిది అవ్వ. మనం అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం, కాలం మారింది, మనుషులు మారారు అని అనుకుంటుల్లా. ఇప్పుడు కాలం మారింది, మనుషులు మారినప్పుడు ఈ మాట మనం ఎట్లా చదువుకోవాలి? రివర్స్. అంటే చాడీలు ఎవరి మీద చెప్తారు? అక్కడేమో కాలం మారినప్పుడు భర్త భార్య మీద చాడీలు, ఇప్పుడు కాలం మారింది, మనుషులు మారారు కదా, ఇప్పుడు ఎవరెవరి మీద చాడీలు? మీరు చెప్పరులే. భార్య భర్తల మీద చాడీలు చెప్తున్నారు. అది కాలం మారింది, మనుషులు మారారంటే. నాకు చెప్తుంటారు, చెప్పబాకండి అమ్మ అంటాను. వాళ్ళు చెప్పి 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 అప్పుడు నాకు మనసుకు వస్తుంది, ఓహో కుటుంబ నేపథ్యంలో ఒక ప్రసంగం చేస్తే బాగుండని చెప్పి ఒకసారి చేశా. కుటుంబ నేపథ్యంలో ఒక ప్రసంగం చేస్తే ఫోన్లు వచ్చిన ఇంటికాడి నుంచి, పాస్టర్ గారు మీరు ప్రసంగం చెప్పిన తర్వాత నా భార్య నాతో ఇప్పుడు బాగుంది. ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు, పాస్టర్ గారు మీ ప్రసంగం చేసిన తర్వాత మా ఆయన ఇప్పుడు నాతో బాగున్నాడు, చాలా సంతోషం. అప్పట్లో ఆ స్త్రీ భర్త మీద చెప్పలే, పాము మీద చెప్పేసింది. తన మీద భర్త సాడీలు చెప్తున్నా ఆ భర్త మీద మాత్రం చెప్పలే. ఎంత మంచి స్త్రీ. అట్లాగే ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కాలం మారింది, మనుషులు మారినారు.
కాబట్టి 5 మంది స్త్రీలు ఈ రోజులో కూర్చుంటే యేసు ప్రభు గురించి 2 నిమిషాలు, ఒక 20 నిమిషాలు నేను కాబట్టి ఆయనతో కాపురం చేస్తుందా, ఇంకోటి కానీ అయితే 2వ రోజే వెళ్ళిపోద్ది, ఇంకో దాన్ని తెచ్చిపెట్టుకుంటే మళ్ళీ వీళ్ళు ఒప్పుకోరు అనేదేమంటారు. నేను కాబట్టి ఆయనతో కాపురం చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా, ఇంకొకరు కానీ అయితే క్షణం ఉండరు. పని తెచ్చిపెట్టుకున్నాడా అంటే క్షణం ఏళ్ళే ఉండనీరు మాటకి. ఇక అదే 2 నిమిషాలు యేసు ప్రభు గురించి చెప్తే 20 నిమిషాలు భర్తని గురించే. భార్యాభర్తల సంబంధం, ఆ అనుబంధం ఎంత ఆనందదాయకంగా ఉంటుంది. చిట్టపట చినుకులు ఉంటాయి. సంగీతానికి సరిగమ పదనిసలు ఎలాంటివో సంసారానికి కూడా చిట్టపట చినుకులు అలాంటివి. అవి ఉంటేనే మంచిది. కొంచెం కాపుగించుకుంటే మనం అలిగితే మళ్ళీ మనం బుజ్జగించుతాడు. ఆ బుజ్జగింపులు ఉండే ప్రేమను మనం అనుభవించగలుగుతాం. కాపుగించుకోకుండా అలగకుండా ఉంటే బుజ్జగించే ప్రేమ మనకి ఎట్లా అర్థమవుతుంది? కొప్పడాలి, అలగాలి. ఇవన్నీ సంసారంలో ఈ చిట్టపట చినుకులు అన్నీ ఉంటే అప్పుడు ఆ భార్యాభర్తల మధ్య ఉండ సంబంధం అపురూపంగా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు, ఒకరికి వారికి ప్రేమించుకోగలుగుతారు, ఒకరికొరకు ఒకరు జీవించుకోగలుగుతారు. కాబట్టి ప్రభునందు పిల్లారా, యేసు ప్రభు స్వాతంత్రం ఇచ్చినట్లుగా మనం 5వ అధ్యాయం 1వ వచనంలో చూసాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి, ఏ స్వాతంత్రము? పాపం అనే బానిసత్వంలో నుంచి విడిపించి మన స్వతంత్రంగా చేసి, క్రీస్తు మనం స్వతంత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రిందకి వెళ్ళవద్దు. పాపను విడిచిపెట్టేశాం, స్వతంత్రం అయిపోయినాం, మరలా పాపంలోనికి వెళ్ళకూడదు. జాగ్రత్త చేస్తున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో 2వ మాట కూడా అయిపోయింది. 3వ మాట ఏముంది? ప్రేమ కలిగిన వారై ఒకడికొకడు. మొదటి మాట ఏమో మీరు దాసులై ఉండవద్దు, స్వతంత్రంగా ఉండండి. 3వ మాట ఏమో దాసులై ఉండుడి. ఎవరికి దాసులై ఉండాలి? దేవునికి దాసులై ఉండాలి. మనం ప్రేమ కలిగి ఉండి దాసులమై ఉండాలి దేవునికి. పాపం కలిగి ఉంటే దేవునికి దాసులముగా ఉండలేము, పాపానికే దాసులముగా ఉంటాం. కనుక పాపమును విడిచిపెట్టి క్షమాపణ పొందుకొని దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ నీ ఇష్టపూర్వకంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని ప్రేమను కలిగి దేవునికి దాసులై ఉండుడి. అట్టి వారికి ఆశీర్వాదం. నరకం తప్పిపోద్ది, మరణం తప్పిపోతుంది, అకాల మరణం రాదు, 2వ మరణం రాదు. దేవునికి దాసులై ఉంటే, పాపమునికి దాసులై ఉంటే అకాల మరణము, 2వ మరణమైన నరకము, అన్నీ జీవితంలో నెమ్మది ఉండదు. కాబట్టి మనం మన ఛాయిస్ ఏది? పాపమునికి దాసులముగా ఉందాం అనుకుంటామా? ఇంత ఘోరం చేసే పాపానికి ఇంకా దేవునికి దాసులముగా ఉండాలి. దేవునికి దాసులుగా ఉండాలంటే మనలో ఏముండాలి? ప్రేమ కలిగి ఉండుడి. ఏం ప్రేమ? దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు ఒకసారి చూశాడు అందరినీ. యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనంలో, నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. అందరినీ పరికించి చూచినప్పుడు అంటున్నాడు, దేవుని ప్రేమ మీలో లేదు. ఉంది ప్రేమ, అది మానవ ప్రేమ, పైశాచిక ప్రేమ, ఇలాంటివి ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ మీలో లేదు అంటే వారు దేవునికి దాసులు కాదు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం, అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం విస్తరించే దినాలు ఇవి. ప్రేమ చల్లారిపోయేటట్టు కాలం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని ప్రేమను ఒడిసిపట్టుకోవాలి, గట్టిగా పట్టుకొని దేవుని ప్రేమను కలిగి దేవునికి దాసులముగా ఉండాలి. అలాగే లూకా సువార్త 11వ అధ్యాయం 42వ వచనం, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. వాటికంటే మిన్నైనది దేవుని ప్రేమ కలిగి ఉండడం. మనం ఇచ్చే అర్పణల కంటే, కానుకల కంటే, దశంభాగాల కంటే మించినది మనం దేవుని ప్రేమను కలిగి ఉండడం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుందరు. దేవుని ప్రేమను మనం కలిగి ఉంటే మనం దేవుని శిష్యులముగా, దేవునికి దాసులముగా అందరూ గ్రహించుకోగలుగుతారు. రోమపత్రిక 5:5, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మనలో ఉంది అంటే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాము అని అర్థం.
పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నాము అంటే దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నాము అని అర్థం. చివరిగా రోమా 13:10, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవుని ప్రేమను మనం కలిగి ఉండుట దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. కనుక మనం స్వతంత్రంగా ఉండడానికే దేవుడు పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా సద్వినియోగం చేయడం? దేవుని ప్రేమను కలిగి దేవునికి దాసులముగా ఉండడం. అప్పుడే మనకు అకాల మరణం తెప్పిపోతుంది, అశాంతి తెప్పిపోతుంది, రెండో మరణం నరకం తెప్పిపోతుంది, దేవునికి రాజ్యం మనకు ప్రాప్తిస్తుంది. లేని ఎడల పాపమునకు దాసులముగా ఉండి బ్రతుకంత పాపానికి ఊడిగం చేసి అకాల మరణం తెచ్చుకొని పాపం చేత ఏడవబడి మరులు కలపబడి పరిపక్వమైన తర్వాత అకాల మరణం వచ్చి రెండో మరణంలో ప్రవేశించి నరకంలో, ఇక ఆ విషయాలన్నీ మనకు తెలిసినవే. ఏది కోరుకుంటాం? పాపమునకు దాసుడిగా ఉంటావా, దేవునికి దాసుడిగా ఉంటావా? మరణ మార్గమా, జీవ మార్గమా? నరకమా, పరలోకమా? దేవుడా లేదా సాతానుడా? మీ ఎదుట 2 మార్గాలు పెట్టాను, మీరు ఏమి కోరుకుంటారో కోరుకునుడి. నేను నా ఇంటి వారును యెహోవాని సేవించుదు అంటున్నాడు యెహోషువ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ వాక్యమును మా హృదయంలో భద్రపరిచారు. వాక్యమనే ఉదకస్నాన్ని శుద్ధీకరించారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, కృపలనైనా నీ వాక్యము మా హృదయంలో, మా జీవితంలో 30 60 100 ఫలించినట్టు సహాయం చేయండి. దుష్టుడు దొంగిలించకుండా జాగ్రత్త చేయండి నా ప్రభువా. కేవలం వినువారు మాత్రమేగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారముగా కాకుండా విను వాక్యాన్ని అతన్ని మా జీవితంలో అనుసరించడానికి సహాయం చేయండి. అందుకున్న ఆటంకాలను తొలగించిన ప్రభువా, మా బతుకును మార్చండి నా తండ్రి. పాపం అనే దాస్యంలో నుంచి మాకు విడుదల కలిగించి మమ్మల్ని మరలా ఒకసారి స్వాతంత్రులుగా చేసి ఈ మా స్వాతంత్రాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ నీ ప్రేమను కలిగిన వారముగా నీకు దాసులముగా జీవించి ఆశీర్వదించబడి ఆనందించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబునందిలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య